శామ్ అమ్మా, ఆ ఇంట్లో నుంచి ఎవరైనా వస్తారేమో, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి ఏమైందో చూస్తాను. రా. శామ్ ఏంటి తనని బయటికి గెంటితే నువ్వు నన్ను కొట్టడానికి వస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎలా రవి తన వేలికి నువ్వు ఉంగరం తొడిగావు? శామ్, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఊరికే వాగద్దు. కళ్ళ ముందరే అంతా నాకు కనపడింది కదా. మీరందరూ ఇతను మంచివాడని అతన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు కదా. అతని బుద్ధి చూసారా? రే రవి, ఏం జరుగుతోందిరా? ఆ? ఏమైందా? ఇలా చూడండి, రవి తనకి ఉంగరం తొడిగాడు. తన చేతికి ఉంది చూడండి. ఏయ్, మీరు ఇంట్లో నాకు రవికి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, కానీ తను ఇక్కడికి పిలిపించుకొని నిశ్చితార్థం ఉంగరం తొడిగించేసుకుంటుంది. శామ్, దీనికి మించి ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. రవి, నువ్వు బంగారి వేలికి ఉంగరం తొడిగావా? మావయ్య, లేదు మావయ్య. తను తప్పుగా అర్థం చేసుకుని ఇలా అనవసరంగా మాట్లాడుతుంది. మావయ్య, నేను ఇంద్రాని పాప కోసం ఇక్కడికి వచ్చాను. బంగారి వాళ్ళ అమ్మ ఆశీర్వదించారు. ఆవిడ గిఫ్ట్గా ఈ 2 ఉంగరాలు ఇచ్చారు. అందులో ఒక ఉంగరాన్ని ఇంద్రాని బంగారి వేలికి పెట్టేసింది. అది తీయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. అది సంయుక్త చూసి బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. శామ్, ముందు వెనక ఏం జరిగిందో తెలియకుండా గొడవ చేసి సమస్యను తీసుకురావద్దు. అది ఎవ్వరికీ మంచిది కాదు చెప్తున్నా. ఆ సూపర్ బేబీ, సూపర్. కథ చాలా బాగుంది రవి. ఈ కథ ఇదిగో ఇక్కడున్నారే వీళ్ళు నమ్ముతారేమో, నేను మాత్రం నమ్మను. ఏంటి వేరే అమ్మాయిని చేసుకోబోయేవాడిని ఆశపడుతున్నావే? నీకు అసలు సిగ్గుందా? నీ బుద్ధి ఇంత చండాలంగా ఉండడం వల్లే నీకు జరగాల్సిన పెళ్లి ఆగిపోయి అవమానంతో నిలబడ్డావు. హే శామ్, కాసేపు గమ్మునుండు శామ్. నువ్వు గమ్మునుండన్నా. ఈరోజు దీని లక్షణమేంటో ఇక్కడున్న అందరూ తెలుసుకోవాలి. ఇన్ని రోజులు పోనీలే అని పాపమని వదిలేయడం వల్లనే కదా ఇవాళ ఇంత దూరం తీసుకొని వచ్చింది. మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఉందే ఇది ఎవరో కాదమ్మా, మా అన్న ప్రేమ్కి నిశ్చయించుకున్న అమ్మాయి. పెళ్లిపీటల వరకు వచ్చిన ఈ పెళ్లి వీళ్ళ కుటుంబం మొత్తం కలిసి దరిద్రం వల్ల చేసిన నమ్మక ద్రోహం వల్లనే ఈ పెళ్లి ఆగిపోయింది. టైం బాగుంది. ఆ రోజు ఆ పెళ్లి జరగలేదు. జరిగి ఉంటే మా కుటుంబంలో ఇంకెన్ని దారుణాలు జరుగుంటాయో. ఛ! ఏమంటున్నావు సంయుక్త? అదంతా నిజమా? అవునా ఆంటీ? వీళ్ళ నాన్న ఊరంతా అప్పులు చేసి పెళ్లి జరిగేటప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. చిన్నది కాదు, బోలెడం తప్పు. వీళ్ళందరూ పెళ్లిని ఆపేసుకొని అక్కడి నుంచి పారిపోయొచ్చి ఇక్కడికొచ్చి ఇలా బ్రతుకుతున్నారు. ఇదే వీళ్ళ కుటుంబానికి ఉన్న లక్షణం. ఏదో 5-10 సంపాదించుకొని బ్రతుకుతుందిలే అని నేను ఊరికే వదిలేశాను. ఇప్పుడు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నేను చేసుకుపోయే రవి జోలికే వచ్చింది. దీన్ని ఊరికే వదిలేస్తానా? ఏంటి బంగారి, తను అంత మాట్లాడుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావేంటి? నీ గురించి ఇంతగా చెప్తోంది కదా. వాళ్ళు చేసినవి కూడా
నువ్వు చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోతే ఏంటి, నేనే చెప్తాను. ఏయ్, బంగారి గురించి నీకేం తెలుసు? తన కుటుంబం గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బంగారి ఏం తక్కువ కాదు. వాళ్ళ నాన్న తనని ఓ మహారాణిలా పెంచారు. లేదు అనకుండా అడిగినవన్నీ ఇచ్చి చాలా ప్రేమగా పెంచుకున్నారు. ఆయనని నమ్ముకుని ఆయన కింద ఎంతో మంది పనిచేసేవాళ్ళు. తన కుటుంబం కోసం మాత్రమే కాదు, తనని నమ్ముకున్న వాళ్ల కోసం బ్రతికిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన చేసిన ఒకే ఒక తప్పు, అందరి తండ్రులు చూసినట్టుగానే తన కూతురు పెళ్లిని తన శక్తికి మించి చెయ్యాలి అనుకోవడమే. ఏమన్నావు? పనికి మాలిన కుటుంబమా? మీకు నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళు పారిపోయారా? సొంతం అంటే ఏంటో తెలుసా నీకు? అయినా వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసా నీకు? కష్టం వచ్చినప్పుడు కూడా నిలబడాలి. ఎంత సమస్య వచ్చినా కూడా పక్కనే ఉండి సమస్య తీర్చాలి. కానీ మీరు వాళ్ళ కుటుంబానికి ఒక సమస్య రాగానే పీటల మీద నుంచే ఆ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు చేతులు దులుపుకొని పోతున్నావే, రేపు నలుగురు ఆడవాళ్లు ఎలా బతుకుతారని ఒక్క సెకండ్ అయినా ఆలోచించారా? మీ అన్న బంగారిని వద్దు అని చెప్పాడా? బంగారినే తన ఆత్మాభిమానం కోసం మీ అన్నలాంటి ఒక అవకాశవాదిని వద్దు అని చెప్పింది. ఏంటి ఇంకా ఏమన్నావు? అప్పుంది అని తప్పించుకున్నారా? తప్పించుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి ఉన్న ఆస్తి మొత్తం అంతా అమ్మి ఎవరికైతే అప్పులు తీర్చాలో అందరికీ సెటిల్ చేశాకనే బంగారి వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ వైజాగ్ వచ్చింది.